కాకినాడ జిల్లా ఏలేశ్వరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద సహకార సంఘ ఉద్యోగులు గత 90 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సహకార సంఘాల జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ మాట్లాడుతూ సహకార ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన డిమాండ్లపై కమిటీ వేసి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని కూడా అన్నారు. వాటిని కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. జరిగింది మాకు తక్షణ పరిష్కారంగా వారికి ఆ యూనియన్ నాయకులకు బ్యాంకు సిబ్బందికి ముఖ్యంగా ఏలేశ్వరం బ్రాంచ్ స్టాఫ్కు మాకు సహకరించినందు వరకు కూడా మేము సంపూర్ణమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి మంచి ఫోటో నా పేరు కె ఆదినారాయణరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ, కాకినాడ జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. మరి గత 90 రోజులుగా సహకార సంఘాల ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అనేక రూపాలలో ఉద్యమాలు చేసి నేటి వరకు ఈ యొక్క సమ్మెను విజయవంతంగా ముందుకు నడిపించారు. మా యొక్క సమ్మెను గుర్తించి ప్రభుత్వం నిన్న రాత్రి సహకార శాఖ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి పరిష్కారం చూపించి మా సహకార సంఘాల ఉద్యోగులందరికీ న్యాయం చేయడం జరిగింది. మరి మేము ఏవైతే అడిగామో ఆ డిమాండ్ అన్నింటి మీద కూడా అడ్రస్ చేసి తక్షణం ఇంటీరియర్ రిలీఫ్గా IR 20% మా జీతాల మీద ఇస్తూ 2 లక్షలు ఉండేటువంటి గ్రాడ్యుయేటీని 4 లక్షలుగా పెంచి హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సహకార సంఘాల ఉద్యోగులందరికీ కూడా 5 లక్షలకు ఇంప్లిమెంట్లోకి తీసుకెళ్ళడానికి ఆదేశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా సహకార సంఘాల ఉద్యోగులకు 62 సంవత్సరాల వయోపరిమితి పెంచడానికి 2019 తర్వాత సహకార సంఘాల్లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి, సహకార సంఘాల ఉద్యోగులకు పేరు సందర్భంగా పే స్కేల్ నిర్ణయించడానికి జీవో నెంబర్ 114 ఇచ్చి ఒక కమిటీని ఉన్నతాధికారులతో కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. మరి ఇతను షార్ట్ టైంలో ఆ కమిటీ యొక్క రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మా యొక్క ఈ ప్రధానమైనటువంటి ఈ 3 డిమాండ్లను కూడా మేము పూర్తి చేసి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పని సహకార శాఖ మంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క సమ్మెకు సహకరించినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇంటెలిజెన్స్ సోదరులకు, సహకార బ్యాంక్ యొక్క యూనియన్ నాయకత్వానికి, సహకార బ్యాంకు ఉద్యోగులకు, మా సిబ్బందికి కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సానుకూలమైనటువంటి ఈ యొక్క డిమాండ్ల పరిష్కారంలో చొరవ చూపినటువంటి గౌరవనీయులు సహకార శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున మా సహకార సంఘాల ఉద్యోగుల తరఫున, రాష్ట్ర జేఏసీ తరఫున, జిల్లా జేఏసీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.